జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. మా ఆచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయరు స్వామి వారి తిరువడి తామరలకు అనేక దాసోహములు సమర్పించుకుంటూ, అలాగే భాగవత గోష్ఠికి దాసోహములు సమర్పించుకుంటూ, ధనుర్మాసంలో ఆండాల్ తల్లి అనుగ్రహించినటువంటి ఉపనిషత్తు సారమైనటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని సేవించుకుంటూ ఉన్నాము. రోజుకొక పాసురం చొప్పున. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచిష్టాయాం స్రసనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాలరంగర్కు பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பா மாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்தா சுடற்கொடியே தொல்பாவை பாடியருள வல்லா பல்வலையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதியென்ற இம்மாத்தம் நாம் கடவா வண்ணமே நல்கு. విశేష పాసురం. పదార్థాలు చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం. ఈ పాసురానికి పదార్థాలను నైవేద్యం సమర్పించాలి. ఈరోజు 16వ పాసురం సేవించుకుందాము. நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே கோடித் தோன்றும் தோரண வாசல் காப்பானே மணிக்கதவம் தாழ் திறவாய் ஆயர் சிறுமியரோ முக்கு அரை பரர் மாயன் மணிவண்ணன் நென்னலே வாய் நேருந்தான் தூயோமாய் வந்தோம் துயிலழப் பாடுவான் வாயால் முன்னம் மாத்தாதே அம்மா நீ நேச நிலை கதవం నీకేలో రెంబావాయ్. అర్థాన్ని తెలుసుకుందాము. ఇప్పటిదాకా చేరవలసిన భాగవత గోష్ఠి అంతా చేరినది. ఇక నందగోపిని ఇంటికి చేరి లోపల ప్రవేశించవలసి ఉంది. ద్వారపాలకులను లేపాలి. మాకందరుకును నాయకుడైన నందగోపుని యొక్క భవన ద్వారపాలకుడా, గరుడు ధ్వజము ఎగురుచు గోచరించు తోరణము ప్రకాశించుచు రెండవ వాకిలి పాలించుచుండు ఓ రెండవ ద్వారపాలకుడా, మాణిక్య ఖచ్చితమైన తలుపుల తాళమును తెరువుము. మా గురించి భయముచే శంకించనవసరం లేని అజ్ఞానులమైన చిన్ని గోపికలము కదా. మాకు వ్రతాంగమైన పరై అను దానిని ఇచ్చేదనని ఆశ్చర్య గుణభూతుడై మాణిక్యవర్ణుడైన శ్రీకృష్ణుడు నిన్ననే వాగ్దానం చేసివేశను. అందులకై మేము నిదుర నుండి మేల్కొల్పు పాడుటకై పవిత్రులమై వచ్చితిమి. మొట్టమొదటనే నోటితో అడ్డు పెట్టవద్దు స్వామి. నీవు శ్రీకృష్ణ ప్రేమచే దృఢముగా బంధింపబడి ఉన్న తలుపులను తెరవవలసినదిగా కోరుచున్నారు. ఈ గోపబాలికలందరూ కలిసి కృష్ణ పరమాత్మ ఇంటి ద్వారపాలకులను వేడుచున్నారు. విశేషార్థం ఏమిటో తెలుసుకుందాం. మానవ జీవితం అంతా అంటే మానవ జీవితం ఒక రోజును కొంటే సుదీర్ఘమైన సమయం రాత్రి. శ్రీకృష్ణుని గుర్తించటం వానికి చెందిన తెలివి కలగటం పగలు. ఒకసారి ఆ పగలు ఏర్పడితే మరి రాత్రి రాదు. జీవుడెత్తిన జన్మల్లో మానవ జన్మ చివరిది. మనం కోరితే రాలేదు. మన నుండి ఎటువంటి విజ్ఞాపన లేకుండా భగవంతుడే ఇచ్చాడు. మనలో అంతర్యామిగా ఉన్నాడు. మనని బ్రతికించడానికి మానవత్వం ఉన్న పశు ప్రవృత్తులు మానరు వీరు. కర్మ త్రోసేస్తే చెడు పనుల్లోకి దిగుతారు. అనుభవిస్తే అది పోవచ్చు. తాను పుడతాడు మనతో పాటు, కానీ కృప వల్ల పుడతాడు. అది తరగదు. మాట వినని మనకు మంచి చేయాలని మనకు తెలియకుండానే మనతో దైవనామాలు పలికిస్తాడు. క్షేత్రాలకు నడిపిస్తాడు. తన భక్తుల మాటలు వినిపిస్తాడు. ఇవన్నీ మనమే చేశామన్నట్లు చేసి జ్ఞాన అర్హతను కల్పిస్తాడు. అప్పుడు తెలివి మొదలవుతుంది. నేనేమిటి, నా చుట్టూ ఉన్న లోకపు విపరీత స్వభావములేమిటి, నిజమేమిటో తెలుసుకోవాలనే తపన మనిషిలో ప్రారంభమైంది.
ఇది తెల్లవారబోతున్నదన్నమాట. ఇప్పుడు వీటికి తిరుప్పావై కావాలి. ముందు పెద్దలను చేరి అడగాలి. వారు చెప్పినట్టు జీవితాన్ని నడపటం నేర్చుకోవాలి. ఇంతవరకు ఉండే రుచులు తగ్గుతాయి. ఇంతవరకు ఉండేటటువంటి బాహ్యంగా ఉండేటటువంటి రుచులు తగ్గుతాయన్నమాట. అసలైన రుచి ఏమిటి? పరమాత్మను తెలుసుకోవటం, ఆయన నామము పాడటం, ఇవి కదా. వాటిల్లోకి ఎంటర్ అవుతారనమాట. జీవితానికి ఎన్ని ఉన్నా ఏదో లోపం కనిపిస్తూ ఉంటుంది. ఏదో సాధన చేయాలనిపిస్తుంది. జ్ఞానుల ద్వారా గురువును చేరే మంత్రార్థాలు తెలుసుకోవాలి. స్పర్శ వేది లభిస్తే ఇనుము బంగారమైనట్లు ఆచార్యుని వల్ల జ్ఞానం దైవ స్వభావాలతో భగవద్గుణాలతో వికసించి స్పృహణీయమవుతుంది. ఆచార్యులు మన హృదయ ద్వారానికి బిగించి ఉన్న అహంకార తాళాలను తెరుస్తారు. లోపలకు ప్రవేశించి నవ్యతత్వాన్ని చూపిస్తారు. ఇక రాత్రి రాకుండా చేస్తారు. ఎలా? రాత్రి అంటే ఏమని చెప్పుకున్నామండి? పగలు ఏర్పడితే రాత్రి రాదు అన్నాము. ఎలా చెప్పుకున్నాము? రోజుకుండే సుదీర్ఘమైన సమయం రాత్రి. శ్రీకృష్ణుని గుర్తించటం వానికి చెందిన తెలివి కలగటమే పగలు. ఇంకా తెలివి కలిగిందనుకో మళ్ళీ అజ్ఞానంలోకి వెళ్ళము. దానిని రాత్రిలాగా సంబోధన చేసి మనకు అనుగ్రహిస్తున్నారన్నమాట. లోపలికి ప్రవేశించి నవ్యతత్వాన్ని చూపిస్తారు. ఇక రాత్రికి రాకుండా చేస్తారు. అంటే అజ్ఞానంలోకి రాకుండా చేస్తారు. ఎలా పొందాలో కూడా నేర్పుతారు. ఆచార్య సన్నిధికి చేరటానికి జరిగే ప్రక్రియ చెప్పింది ఆండాల్. ఇవన్నీ ఎవరు చేస్తారు? ఆచార్యుల వారు తెలియచేస్తారు. గురువు సన్నిధి చేరుతున్నప్పుడు జరిగే ప్రక్రియను చెప్తోంది. ఇదొక ఉపనిషత్ ప్రక్రియ. గోదా ఇవన్నీ చదువలేదు. వీరి నిష్కళంక భగవత్ ప్రేమయే క్రమాలన్నీ సమకూర్చేటట్లు చేసింది. శాస్త్రాలు చదివి పొందే తెలివి కొంచెమే క్లేశజనకం. గురు ద్వారా లభించే తెలివి పిత్రార్జితం. ఆచార్యులకు అంతరంగికులైన వారిని ముందు పెట్టుకొని ప్రార్థించి వెళ్ళాలట గురువు దగ్గరికి. వీరికి ద్వారపాలకుల పేర్లు తెలియవు. పనిని బట్టి అక్కడ వ్యక్తులను పిలుస్తున్నారు. అదొక పెద్ద భవనం. లోపలొక ప్రాకారం. గోపికలకు ఇల్లు నిర్మించగా మిగిలిన వాటితో నిర్మించుకున్న నిర్మల భవనం కదా ఈయనది. రాక్షస భయం వల్ల తలుపులు తాళం వేశారు కాపలా వాళ్ళు. పని చేయించుకోవటానికి ఎదుట వాళ్ళు పొగడాలని తెలుసు మన గోదా బృందానికి. భగవంతుని చూచి ఆనందించి దుర్మతుల నుండి కాపాడుకునే ఆచార్యుడే నందగోపుడు. అతని భవనం మంత్రం. దీన్ని కృష్ణుని ఇల్లంటే కృష్ణునికి తృప్తి కాదట. వాళ్ళ నాన్నగారి సంబంధమే తనకి ఇష్టం. గురువు ద్వారా వచ్చిన వారంటే స్వామికి ప్రీతి. కృష్ణుడు తనను వెతుక్కుంటూ వచ్చే గోపికలను సంకేతంగానే వాళ్ళ నాన్నగారితో చెప్పి ధ్వజం కట్టించాడట. ఆర్తిగల జీవులకు దూరం నుంచి భగవానుని ఉనికిని తెలిపే వేద ప్రతిరూపమే గరుడ ధ్వజం. అది ధ్వజం ఎందుకు పెడతారో అర్థమైందా? ఎక్కడ ఆలయం ఉన్నది అని దూరంగా ఉన్నటువంటి భాగవతులకు కూడా తెలియటానికే ధ్వజస్తంభాన్ని నిర్మించటం జరుగుతుంది. ఎత్తుగా ఉంటుంది ఆ ధ్వజము. ఎడారిలో చలివేంద్రం లాంటిది. కనపడగానే ఓదార్పన్నమాట. ఎంత భోగ్యంగా చెప్తుంది ఆండాళ్ళ తల్లి. గోపికలకు ద్వారధ్వజ సంరక్షకులకు మధ్య సంభాషణ జరుగుతుంది. ద్వారాల తాళం తెరవమని ప్రాధేయపడతారు. ద్వారపాలకులు అభ్యంతరాలు చెబుతారు. కృష్ణుడు రమ్మంటే వచ్చామని చెబుతారు. ఇక ఇరుకున పడ్డారు ధ్వజ సంరక్షకులు. పైగా స్వామిని మేల్కొలుపుతాం, నిద్రా సౌందర్యము మేల్కొను సౌందర్యము చూడవచ్చు అన్నారు. ద్వారపాలకుడు ఇంకేదో మాట్లాడబోయాడు. నోరు తెరచి వద్దనక లోనికి వెళ్ళనీయమన్నారు ఈ గోపికలందరూ కూడాను. సరి, తాళాలు తీసుకుని వెళ్ళండి అన్నట్లు చేయి చూపాడు. అమ్మో, ఆ తలుపులు మేము చెబితే వినవు. వాటికి నీకంటే కృష్ణుని మీద ప్రేమ ఎక్కువ. నువ్వు చెప్తేనే వింటాయి. రాముని మీద అయోధ్యలో అన్ని చేతనాచేతనాలకు ప్రేమ ఉండేదట.
అలానే స్వామి రక్షణకు ఇవి బిగుసుకుపోతాయి. ఈ తలుపులకే ప్రేమ అధికము. మనలోని అజ్ఞాన ఆవరణాన్ని జ్ఞానులే తీస్తే లోపల దైవ దర్శనం అవుతుంది. అందుకని ద్వారపాలకులకు చెప్తుంది మీరే వచ్చి తలుపులు తీయాలి అని. మరి మనలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని ఎవరు తీస్తారు? జ్ఞానులే ఆ అజ్ఞానం తలుపులు తీసి అజ్ఞానాన్ని తొలగించి వేస్తారనమాట. అప్పుడే మన హృదయంలో వేంచేసి ఉన్న పరమాత్మ దర్శనమవుతాడు. కానీ మనం తీసుకోరాదు. అది మనముగా ఆ జ్ఞానాన్ని తొలగించుకోలేము, ఆ ద్వారాలను తెరవను లేము అంటూ జ్ఞానులకు ఉన్నత స్థానాన్ని, వారికి ఉన్నటువంటి ఉన్నత స్థానాన్ని మనకు తెలియచెప్పింది ఆండాళ్ తల్లి. ప్రార్థించి అంగీకారం పొందిన తరువాత నందుని భవనంలోకి ప్రవేశించింది ఆండాళ్ తల్లి, గోష్ఠి వారందరూ కూడా. ఆ ఆచార్యుల స్థానాన్ని, ఆ జ్ఞానుల స్థానాన్ని, ఆ కృష్ణయ్యకు వారి తండ్రి అంటే ఉండేటటువంటి గౌరవ స్థానాన్ని ఎన్నింటిని భోగ్యంగా మనకు అనుగ్రహించింది తల్లి. మనమందరము కూడా వాటిని గ్రహించుకొని, తెలుసుకొని, అనుష్ఠానపరుచుకొని ఈ మానవ జన్మ లభింపచేశాడు పరమాత్మ అని దానికి పొంగి చక్కగా పరమాత్మను చేరే విషయంగానే ప్రయత్నం చేద్దాం. ఆండాళ్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.